తెలంగాణ పాలిటిక్స్ లో ఇథనాల్ మంటలు భగ్గుమంటున్నాయి. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి చెందిందని మంత్రి సీతక్క అన్నారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇథనాల్ కంపెనీ తమ కుటుంబానిదేనని కాంగ్రెస్ నేతలు నిరూపిస్తే కాంగ్రెస్ నేతలకు రాసిస్తాను అని తలసాని సవాల్ విసిరారు. మళ్ళా నిస్సిగ్గుగా చూడండి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజల భూములు గుంజుకుంటున్నారు. నువ్వే కదా పర్మిషన్ ఇచ్చింది, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పర్మిషన్ మీరు ఇచ్చిరా లేదా? అందులో ప్రధానంగా ఈ యొక్క దిలావర్పూర్ అదేవిధంగా గుండాల మండలం గుండంపల్లి మధ్యలో జరిగినటువంటి ఈ ఫ్యాక్టరీలో మరి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు ప్రభుత్వాల అనుమతులే ఇందులో స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మరి నాయకుడు ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు టీఆర్ఎస్ పార్టీయా, వాళ్ళ నాన్న ఏమన్నా కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళ నాన్న ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది. ఇక్కడంటే అక్కడ నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా. మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. దాంట్లో ఎనికి తగ్గేది ఏం లేదు. నేనేమంటా, మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు, అబాస్ పాలు కావద్దనే.